ఎలీషా మళ్ళీ వాళ్ళు సిరియా రాజులు సైన్యం తీసుకొస్తే వాళ్ళకి అంధత్వం చేసి అక్కడ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియకుండా చేసేసాడు అనమాట. అంధత్వం చేశారు. తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళ యొక్క రథములను వాళ్ళని ఎక్కడున్నారో చూసుకోండి అని వాళ్ళ కళ్ళు తెరిపిస్తే ఏమైంది, వాళ్ళు చూస్తే ఎక్కడుంటారు, షోమ్రోన్లో ఉంటారనమాట. అసలు వాళ్ళు వెళ్ళింది ఇజ్రాయెల్ దేశాన్ని అక్కడ ముట్టడిస్తే కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు అప్పటికి వాళ్ళు షోమ్రోన్లో మధ్య ఉంటారనమాట. షోమ్రోన్ దేశం మధ్యలోకి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు తెలియకుండా వాళ్ళు అట్లా ఎలీషా గారు చేసిన అద్భుత క్రియ అనమాట. వాళ్ళకి తెలియకుండా ఆ సైన్యం అంతా వెళ్ళి షోమ్రోన్ మధ్యలో ఉండిపోతారనమాట. అలాగూ వాళ్ళకి అన్నపానంలో పెట్టి తర్వాత ఇజ్రాయేల్ దేశంలోకి వచ్చుటకు వాళ్ళు మానివేశారనమాట సిరియన్ రాజులు. అదొక అద్భుత క్రియ. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని షోమ్రోన్ మధ్యలోకి తేయడం అట్లా అందరితో క్రియ చేయడం. ఇది ఎలీషా గారి యొక్క అద్భుత క్రియలు. మళ్ళీ 24వ వచనము 6వ అధ్యాయం 24వ వచనం నుంచి చూస్తే ఏమైతే ఈసారి ఏం చేస్తారు, ఇజ్రాయెల్ దేశంను కాదు ఆ యొక్క షోమ్రోన్ పట్టణంను ముట్టడిచ్చేస్తారు. అక్కడ ఘోరమైన కరువు క్రియ చేయబడుతుంది అనమాట. ముట్టడించడం వల్ల ఆ యొక్క కరువులో వాళ్ళు ఏం చేస్తారు, ఎలీషా ప్రవచిస్తాడు ఏమని, ఈ టయానికి ఇక్కడ 2 మానికల ఎవళ్ళు రూపాయి ఇంటికి షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి 1 మానిక సన్నని పిండి రూపాయి ఒక ఇంటికి 2 మానికల ఎవలును అమ్మబడును అని అతను ప్రవచిస్తాడు. మరియు రాజుగారు అది చూడకుండానే చూడరు. ఆ యొక్క ఉదంతం అని చెప్పిన ప్రకారము వాళ్ళు అక్కడ అమ్మడం మొదలేసిన తర్వాత షోమ్రోను యొక్క ద్వారం దగ్గర ఆ టయానికి రాజుగారు అక్కడ ఉండరనమాట. అలాగూ ఎలీషా గారి యొక్క ప్రవచనములు అప్పటికప్పుడే నెరవేరుతూ ఉన్నాయి. కొన్ని ఇన్స్టెంట్గా నెరవేరుతాయి ప్రవచనాలు, కొన్ని ఏమో సంవత్సరాల తర్వాత ప్రవచనాలు నెరవేరుతాయి కదా. అట్లా ఇన్స్టెంట్గా ప్రవచనాలు అవన్నమాట. 1 రూపాయికి పిండి అమ్మడం అవన్నీ ప్రవచనాలు అప్పుడు ఇన్స్టెంట్గా అమలైపోయాయి అన్నమాట. తర్వాత 8వ అధ్యాయం చూస్తే 2 రాజుల 8వ అధ్యాయంలో 7 సంవత్సరాలు దేశంలో క్షామం కలిగిందన్నమాట. ఎలీషా చెప్పాడు, ఎలీషాయే ప్రకటించాడు 7 సంవత్సరాలు ఇక్కడ క్షామం జరుగుతుంది. ఎలీషా చెప్పడం వల్ల అట్లా జరగడం వల్ల అక్కడ నుంచి కొంతమంది పారిపోయి తప్పించుకొని క్షేమంగా వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి కరువు పోయిన తర్వాత వస్తారనమాట. ఎలీషా గారి మాట విని వాళ్ళు వెళ్ళి వేరే దేశానికి వెళ్ళడం అది ఒక అద్భుత క్రియ అన్నమాట. అలాగూ తర్వాత 2 రాజులు 9వ అధ్యాయంలో ఇదొక చక్కటి కథనం. ఏంటంటే యెహోవాను ఒక మనుషుడు ఉంటాడనమాట. అయితే అంతకుముందు రాజు అయిన యెహోరాము అను రాజు రోగి అయి ఉండడం వల్ల ఏమైంది, యోహో అను ఒక మనుషుణ్ణి ఎలీషా వెళ్ళి తలుపులు మూసేసి అతను ఉండే గది లోపలికి వెళ్ళి ఆ యొక్క తలుపులు మూసేసి అతన్ని అభిషేకిస్తాడనమాట. అభిషేకించి నువ్వే ఇప్పుడు యెహోరాముకి రోగం వచ్చింది కదా, నువ్వే ఇప్పుడు రాజువి యోహో అని అతన్ని అభిషేకించినోడు అభిషేకించకుండా తర్వాత అంటాడు ఇక్కడ నుంచి పారిపో అంటాడు. అంతలోకి అతనికి కోపం వస్తుంది అనమాట. యెహోకి కోపం వచ్చి ఏదో శపిస్తాడనమాట. ఎజెకియేలు అని ఒక ఎజబేలు కి ఇట్లా అవుతుంది అని ఎజబేలు అని ఒక స్త్రీని అతడు శపిస్తాడనమాట. శపించిన ప్రకారము ఏమైంది, యోహో అన్నమాట మొత్తం 3 మందిని హతమార్చేస్తాడు. యెహోరాముని, మళ్ళీ అహజ్యాని,
ఇద్దరు రాజుల్ని యోహో హతమార్చేస్తాడు. హతమార్చేశాక యెజబేలు దగ్గరికి వెళ్తాడనమాట. యెజబేలు ఉండే ఊరికి యోహో వెళ్తాడనమాట. యెజబేలు ఎవరు? ఒక రాజుగారి యొక్క తల్లి. అయితే యెహెజ్కేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలుకి తెలిసినప్పుడు ఆమె కిటికీలో నుంచి తొంగి చూస్తా, యోహో ఇక్కడికి వచ్చావా, ఏంటి సంగతి, అంత క్షేమమేనా అని అడిగితే యోహో ఏం చేస్తాడు, అక్కడున్న మనుషులతో సంధి కుదుర్చుకొని ఆమెని కిటికీలో నుంచి అక్కడ నుంచి పైనుంచి కిందికి తీసేయమంటాడు. వెంటనే అతని యొక్క మాట వినేసి ఆమెని యెజబేల్ని పైనుంచి కిందకి తీసిరేయడం, ఆడని తొక్కిసలాట అవ్వడం, అట్లాగూ అతని యొక్క యోహో పెట్టిన శాపం అలాగూ అయిపోతుంది అనమాట. కమ్స్ టు ఫుల్ఫిల్డ్. అట్లాగూ జరుగుతూ ఉండగా యోహో తర్వాత ఎవరు, యెహోనాదాబు ని తో ఒక సంధి కుదుర్చుకొని వాళ్ళు చాలా యుద్ధాలు చేస్తారన్నమాట. యుద్ధాలు చేసి సంధి అనే రాజీ పడడం అన్నమాట. రాజులు రాజీ పడి చక్కగా కలిసి యుద్ధం చేశారనమాట కొంతమందితో యోహోవాడు. అట్లాగే యోహో ప్రముఖమైన పాత్ర వహించాడు అందరు రాజుల్లో, ఇజ్రాయెల్ రాజుల్లో. అలాగూ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది, ఎలీషా మరణమవుతాడనమాట. ఎలీషా మరణమయ్యాక ఇదొక మరణమైపోయి అతన్ని సమాధి చేసేస్తారు. ఎన్నో అధ్యాయము, 2 రాజులు 13వ అధ్యాయంలో రాయబడినది. ఎలీషాకి మరణకరమైన రోగం చేత పీడింపబడి మరణించిన తర్వాత అతన్ని పాతిపెట్టబడతాడు. దావీదుపురంలో పాతిపెట్టిన తర్వాత 20వ వచనంలో రాయబడి ఉన్నది. ఇదొక గొప్ప మిరాకిల్ అన్నమాట. ఒక రోజు ఒక మనిషి చనిపోతే అతను తీసుకుపోయి సమాధి చేస్తూ ఉంటే సైన్యములు ఏదో సిరియన్ సైన్యములు అటువైపు వెళ్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి భయపడి వీళ్ళు హడావుడిగా ఏం చేస్తారు, ఎలీషా గారిని ఎక్కడైతే సమాధి చేశారో ఆ యొక్క సమాధిని తవ్వి ఆ సమాధిలో పెట్టేస్తారు అనమాట. హడావుడిగా పెట్టేస్తే ఆ యొక్క శవం తాకడం వల్ల, ఎలీషా గారి శవం తాకడం వల్ల ఆ చనిపోయిన మనిషి ఎవరో కానీ లెగిస్తాడు అన్నమాట. అది అద్భుత క్రియ. అతని యొక్క ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది ఆ శవము తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. సరే, ఎంత మహిమ, దేవుని యొక్క మహిమ, యెహోవా యొక్క మహిమ ఎలీషా గారి శల్యములు తగిలినప్పుడు కూడా ప్రకటింపబడుచు అన్నది. అలాగూ ఎలీషా గారి మరణం తర్వాత అమజ్యా అని వారు రాజు అవ్వడం, అట్లా చాలామంది రాజులు మారుతూ ఉన్నారన్నమాట. లాస్ట్కి ఏమైంది, యెహోయాకీను అని ఒక రాజు ఏమవుతాడు, వాడిని బబులోన్ నుంచి ఏ రాజు, నెబుకద్నెజర్ రాజు వచ్చి చెరపట్టుకొని తీసుకుపోతాడు బబులోన్ దేశానికి. యెహోయాకీన్ని తీసుకుపోవడం, అట్లాగే చాలామంది రాజులు ఏం చేస్తారు, వచ్చి బబులోన్ దేశం నుంచి వచ్చి సొలొమోన్ రాజు యొక్క కట్టడాలు ఉంది కదా మందిరం, దాంట్లో ఉన్న మంచి మంచి వస్తువులు, ఇత్తడి వస్తువులు, వెండి బంగారు వస్తువులన్నీ దోచుకొని బబులోన్ దేశంలోకి తీసుకొని వెళ్ళిపోయారన్నమాట. తర్వాత రాజు హిజ్కియా గారి గురించి మనకు తెలిసిందే కదా. అతను ప్రార్థించగా తన యొక్క ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగింపబడింది. ఎంత గొప్ప ప్రార్థన! అటువంటి ప్రార్థన మనం కూడా చేయడం నేర్చుకోవాలి. అతని యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన విని యెహోవా అతని యొక్క ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించి ఉన్నారు. అటువంటి గొప్ప ప్రార్థన మనం నేర్చుకోవాలి హిజ్కియా రాజు గారి గురించి. అలాగూ అనేక మంది తర్వాత చెరపట్టబడి బబులోన్ దేశంలోకి తీసుకెళ్ళేవా
తర్వాత బబులోన్ దేశంలోనికి అందరు రాజుల్ని చేపట్టుబడి తీసుకెళ్ళిపోతుండగా బబులోన్ రాజు ఎంత తెలివైనడు చూడు. అక్కడ మనిషిని సిద్కియా అన్న ఒక మనిషిని తీసుకొచ్చి బబులోన్ నుంచి తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో రాజుగా పెట్టుకొని అట్లా వాడు బబులోన్ దేశంలో నుంచి మనుషులను తీసుకొచ్చి ఇక్కడ రాజరికం చేయడం మొదలేశారు అనమాట. అలాగూ సొలొమోన్ చేయించిన మొత్తం మందిరంను కొల్లగొట్టి బబులోన్ దేశంలోకి చెరపట్టు తీసుకొని పోయారనమాట. అట్లాగూ యెహోయాకీనుకి ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చి చేయిస్తారనమాట. ఏంటంటే అతని బ్రతుకు దినములన్నీ అతనికి కావాల్సిన భోజనం ఇచ్చుచు రాజు సన్నిధిలో చెరపట్టు తీసుకొని పోయారు కదా యెహోయాకీనుకి బబులోన్ రాజుగారి సన్నిధిలో సంతోషంగా నివసించడానికి బబులోన్ దేశంలో అతనికి వసతి ఏర్పరచబడింది. చెరపట్లు తీసుకుపోయినా కూడా వాళ్ళని మంచిగా చూసుకున్నారన్నమాట. అలాగే మనం రెండో రాజుల యొక్క ధ్యానము చేసుకుంటాకు మొత్తం 25 అధ్యాయాలు ఎంత చక్కగా ఉన్నాయో. ఆ స్టోరీస్ చదువుతూ ఉంటే ఇంకా 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 చదవాలి, ఇంకెన్ని స్టోరీస్ ఉన్నాయో భలేగా ఉన్నాయని చదువుతూనే ఉన్నాను. నిన్న మొత్తం అదే పని. రెండో రాజుల్లో ఉన్న రాజులు, వాళ్ళ యొక్క కథనాలు, వాళ్ళ యొక్క వృత్తాంతాల గురించి. అలాగే దేవుడు మనకి చక్కగా రెండో రాజులు అధ్యాయాల్ని చక్కగా క్షుణ్ణంగా ధ్యానించుకుంటకు, ఆ యొక్క ఇశ్రాయేల్ దేశము ఎలాగో చెరపట్టబడ్డదో తెలుసుకుంటకు మనం కొంతసేపు దేవుని వాక్యం ధ్యానించుకుంటూ దేవుడు ఇచ్చిన చక్కని అవకాశం కోసం దేవునికి ఘనత మహిమ చెల్లించుకుందాం. దేవునికి ఘనత మహిమ.